అది కమ్రమని ప్రింట్ అవుతుంది. జగన్నాథ జగన్నాథ అనాలి, పుట్రల చుక్క రాదు, జగన్నాథ అవుతుంది. తెలంగాణ చదువుకు రానోడు జగన్నాథ అంటాడు, రథము అంటాడు. ఆంధ్రాలో జగన్నాథ రథము. నీకు మా పలకడమే రాదు, నువ్వు మా భాషను ఎక్కిరిస్తావురా? నువ్వు సినిమానికి ఎవరికైనా వస్తుందా? చదువు ఉందా? పవన్ కళ్యాణ్ పోటీ పెడదాం, తెలుసా అవనికేమన్నా చదువు ఉందా? చిరంజీవికి ఏమైనా చదువు ఉందా? ఎవరికి చదువు ఉంది? బాలకృష్ణకు ఉందా? హరికృష్ణకు ఉందా? ఎవరికి లేదు. మీరు మా భాషను తప్పంటారా? చదువు లేదు, శీలం లేదు, సంస్కారం లేదు, ప్రపంచం తెలియదు. బావిలో కప్పలు మీరు. ఆడు ఎంత బావిలో కప్ప అంటే ఆడు పోయిన చోటుకల్లా బావిని ఎంటర్ తీసుకుపోతాడు. అటువంటి వాళ్ళు తెలంగాణ భాషను ఎక్కరిస్తారా? ఈసడిస్తారా? అందుకని ఇప్పుడు మనం చూపించాలి. ఈ సినిమా ఇడుపు కాగితం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు, విడివిడిగా ఉండవు, ఇడిచిపెట్టుడు కాగితం మీద రాసుకొని ఇడిచిపెడతారు. తెలంగాణలో సామెత పెళ్లి పెటాకులు వియ్యం విడాకులు. నువ్వు రాకక్క వస్తే పెళ్లి పెడాకులు అవుతుంది, వియ్యం విడాకులు అవుతుంది. ఎంత చక్కటి సామెత. విడాకులు అంటే విడివిడి కూర్చుంటారు, విడిపోయేటప్పుడు కలిసి పెళ్లి చేసేటప్పుడేమో పక్క పక్కన కూర్చొని తింటారు వధువు వరుడు. ఈ అమ్మాయిది వాడు తింటాడు, అమ్మాయిది వీడు, ఇద్దరు ఒకరితో ఒకరు తింటారు. ఎంగిలి కూడా విడిపోయేటప్పుడు దూరం అటు కూర్చుంటారు, ఎడముఖం పెడముఖం, దూరం కూర్చుంటారు, కలవరు. విడిగా ఉండేది ఇడుపుకాయ, విడిగా ఉంటారు కాబట్టి ఇడుపుకాయ, విడిగా కూర్చొని రాస్తారు. కాగితం అనేది కూడా మనకు తెలియదు. కాగితం అంటే ఏందో అనుకుంటున్నాడు. కాగజ్ నుంచి కాగితం నుంచి కాగజ్. కాగితం కూడా ఏంది? కాగజ్, హిందీలో కాగజ్, అది కాగితం అయింది. కాగితం కూడా ఉర్దే కదా, వాళ్ళకి తెలుసా కాగితం ఉర్దైన సంగతి? కాగజ్ అనే మాట తెలుసా? కోరా కాగజ్ తాయే దిల్ మేరా అంటే ఏ అక్షరం రాయని తెల్ల కాగితం అని. తెల్ల కాగితం అనేది కూడా ఉర్దే, కాగితం ఉర్దే. ఇది ఉర్దూ అయిన సంగతి తెలియదు. మాది ఉర్దూ అంటాడు. జంధ్యాల పాపయ్య శాస్త్రి బాయిల కప్ప కదా, ఆయనకేం తెలుసు? వీళ్ళు కూడా అంతే కదా. ఎటువంటి డైలాగులు రాసిన తెలంగాణలో ఎక్కిరించుకుంటా, నన్ను కూడా ఎక్కిరించిండ్రు నా పేరుతోటి. నా పేరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నా పని దాదాగిరి అంటాడు. ఇటువంటి డైలాగులు రాసిరి. దాదాగిరి అనేది కూడా ఉర్దే. పైల్వాన్గిరి ఉర్దే, పైల్వాన్ అంటాడు ఉర్దే. ఉస్తాద్ అంటాడు, ఉస్తాద్ అంటే గురువు, ఉస్తాద్ అంటే గురువు, ఉస్తాద్ అంటే కూడా ఉర్దే. సినిమా తీసింది కదా, అది భగత్ సింగ్ అవమానం. ఉస్తాద్ భగత్ సింగ్, ఉస్తాద్ ఎంత గొప్పడు. షహీద్ భగత్ సింగ్ అనరా, షహీద్ అంటే అమరుడు, మార్టైర్. నువ్వు ఉస్తాద్ అని పెడతావా? ఎవరికి ఉస్తాద్? ఉస్తాద్ అంటే గురువు అని, బిస్మిల్లా ఖాన్ కూడా గురువు అని. నువ్వు ఆ సినిమా ఏంది? పిచ్చి సినిమా కదా కలేజా. ఆ కలేజా ఉందా? కలేజా అంటే కలేజా అంటే మనకు తెలియని విషయం ఏంటంటే, కలేజా అంటే హార్ట్ కాదు. నీకు హార్ట్ ఉందా, ధైర్యం ఉందా అని. కలేజా అంటే లివర్. అది వాడు కలేజాను లివర్ను వాడు హార్ట్ అనుకుంటుండు. వాడు కలేజాకు హార్ట్కు లివర్కు తేడా తెలియనోడు వాడు మనకి చెప్తాడు భాష గురించి, మనం వినాలి. ఏముంది, మనకి ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదు. సవాల్ చేస్తే జవాబు ఇస్తావా అంటాడు. మనకు తెలియదు సవాల్ ఉర్దూ, జవాబు ఉర్దూ. తెలుగా ఇది? సర్కార్ జిల్లాలు ఉర్దూ. మన సర్కార్ ఒరిజినల్గా విజయవాడ కంటే ముందు వాళ్ళది రాజధాని మచిలీపట్నం. ఆంధ్ర సంస్కృతి కేంద్రం ఏంటంటే మచిలీపట్నం. మచిలీ ఉర్దే కదా. దానికి ఇంకో పేరు ఉందండి, బందర్ అని. బందర్ అట. బందర్ అంటే కూడా ఉర్దే. బందర్గా అంటే రేవుపట్నం, పోర్బందర్. బందర్ అంటే కోతి కాదు, వాడు కోతి అనుకుంటాడు. అది ఉర్దూ అంటే కోతి అండి, అది కాదండి కోతి అంటాడు. కోతి కాదురా బాబు, బందర్ అంటే రేవుపట్నం, బందర్గా అంటే రేవుపట్నం. అది వెళ్ళదు, వీడు కోతే కదా వీడు. ఆ బందర్ వేరే, వీని బందర్ వేరే. కోతులు ఎగిరినట్టే గుర్తుంటారు. ఇట్లా ఉర్దూ తెలుగు లేకుండా అంత ఉర్దూ లేదా ఇంగ్లీష్. ఇంగ్లీషే. మన పత్రికలు చూద్దాం, ఏ పత్రికను చూద్దాం, వాళ్ళు ఎడిటర్గా ఉన్న పత్రికలు హెడ్లైన్స్ అంతా ఇంగ్లీషే ఉంటుంది. హెడ్లైన్స్ అండి అంటాడు, న్యూస్ పేపర్ అండి అంటాడు. న్యూస్ పేపర్ ఇంగ్లీషు, పేపర్ అంటాడు వాడు. మన కాగితం అంటే వాడు పేపర్ అంటాడు. మేము కాగితం అంటున్నాం రా, నువ్వు పేపర్ అంటున్నావు కదా. పేపర్ తెలుగా? పేపర్ తెలుగు కాదు కదా. అంటే నువ్వు ఇంగ్లీష్ అని బానిసావు కదా. వాని భాష నేర్చుకుంటే, వాని సంస్కృతి నేర్చుకుంటే, వాని తిండి తింటివి, వాని గులాంగాని అవుతుంది. మేము గులాంగాలం కాదు. గరికపాటి మంచిగానే చెప్పిండు, అస్సలు సిస్సలు తెలుగు తెలంగాణలోనే ఉంది అని చెప్పిండు. శాస్త్రీయమైన తెలుగు ఉంది అన్నాడు, క్రాంతి సంపన్నమైన తెలుగు ఉందని చెప్పిండు. నిజమే, చాలా సంపన్నమైంది. అటు సామెతలు ఉన్నాయా? మన దగ్గర ఏముంటాయి? వాడు ఇంగ్లీష్ చెప్తాడు. దెర్ ఇస్ లాట్ ఆఫ్ గ్యాప్ బిట్వీన్ కప్ అండ్ లిప్ అంటాడు. కప్పుకు లిప్పుకు చాలా గ్యాప్ ఉంది అట్లా. అంటే కప్పులోకి వస్తే లిప్పులోకి వచ్చినట్టు కాదని. అది కప్పు అని తెలుసు, లిప్పు అని తెలుసు. తెలంగాణలో ఏమంటారు? అది రోట్లోకి వస్తే నోట్లోకి వచ్చినట్టారా అంటారు. ఇంత అందం అక్కడుందా? లేదు కదా. ఇదో కాదు, ఎన్ని సామెతలు తీసుకున్నా కూడా తెలుగులాగా. ఇప్పుడు సామెత ఉంది అనుకోండి, సామెతలు 2-3 సామెతలు చెప్తాను.
వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తారు. తెలుగులో అట్లా ఉండదు కదా, తెలుగులో చాలా అందంగా ఉంటుంది అది. వాడి వన్స్ బిటన్ ట్వైస్ షై అని సామెత ఉంది. ఒకసారి కాటు గురైనడు రెండుసార్లు జాగ్రత్తగా ఉండాలి అని సామెత. తెలంగాణ సామెత ఏంది? ఒకసారి పాలు తాగితే నోరు గాలినోడు, పాలు తాగితే నోరు గాలింది, ఆ తర్వాత చల్ల తాగేటప్పుడు ఊది తాగాలి అంటే అంత జాగ్రత్తగా ఉండాలని సామెత. దీంట్లో ఎంత అందం ఉంది? ఇంగ్లీష్లో ఉందా? నువ్వు ఆ సామెతలు నేర్చుకొని, పిచ్చి సామెతలు నేర్చుకొని మాకు చెప్తావా? ఆంధ్రావుడెవడంట ఇంగ్లాండ్ చదువుకొని వచ్చిండు, ఐఏఎస్ అయ్యిండు, ఐసీఎస్ అయ్యిండు, రైలు ఎక్కిండు, ఇంగ్లీష్ మొత్తం మనం మెదడంతా. అంటే చరిత్ర గురించి ఆయన చెప్తే, తెలంగాణ గురించి ఆయన చెప్పే మాటలు భాషం లెక్క ఉంటాయి. తెలంగాణ వ్యతిరేకులకు ఆయన మాటలు తొడభాషం పెట్టినట్టుగా ఉంటాయి. ఆ భాషను అడిగిన మాట్లాడాల్సిందే కోరుతున్నాం. ఆంధ్ర వాళ్ళు మొదటి నుంచి తెలంగాణ అస్తిత్వం మీద, భాష మీద, సంస్కృతి మీద దాడులు చేస్తూనే పోతున్నారు. దోపిడి దొంగలు చేసే పని ఇది. బ్రిటిష్ వాళ్ళు వచ్చి దేశాన్ని దోచుకున్నప్పుడు, అంతకంటే ముందు ఫ్రెంచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు దోచుకున్నప్పుడు మీ దగ్గర ఏముంది? దరిద్రం ఉందని చెప్పేవాళ్ళు. మీ దగ్గర ఏమున్నాయి? కులాలు ఉన్నాయి, మతం సరిగ్గా లేదు, సంస్కృతి లేదు, విద్య లేదు అని చెప్పి మాది గొప్పది, మీది తక్కువది అని చెప్తారు. దీన్ని ముందు థాట్ పోలీసింగ్ అంటారు. మన ఆలోచనలు మళ్ళిస్తారు. మా క్రైస్తవ మతం చాలా గొప్పది, మీ మతం చాలా పనికిరాంది అని చెప్తారు. అదేవిధంగా మీ సంస్కృతి ఏం లేదని చెప్తారు. దాన్ని కల్చరల్ పోలీసింగ్ అంటారు, థాట్ పోలీసింగ్ చేస్తారు, లాంగ్వేజ్ పోలీసింగ్ చేస్తారు. మీదేం భాషనే? పనికిరాని భాష, ఇది లాంగ్వేజ్ పోలీసింగ్. పెత్తనం చేస్తారు వాళ్ళు భాష మీద, సంస్కృతి మీద. సిద్ధారెడ్డి గారు రావాలి, పైకి రావాలి. భాష మీద, సంస్కృతి మీద, మతం మీద పెత్తనం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళది కూడా అదే అయింది. దీనికి మన తెలంగాణ వాళ్ళు కూడా కొంతమంది తోడ్పడుతున్నారు. ఎందుకంటే మన వాళ్ళు చాలా కాలం బానిసత్వంలో మునిగినారు. తెలంగాణ వాళ్ళు 56 నుంచి, అంతకంటే ముందు కాదు కానీ 56 నుంచి. ఎందుకంటే ఎందుకు తెలంగాణ ఉద్యమం మనం అడిగినామంటే, తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎందుకు కావాలని కోరినాము, ఆ తెలంగాణ రాష్ట్రం వచ్చిందా, ఇప్పుడు వచ్చిందా? నాకైతే వచ్చింది అనిపిస్తలేదు. ఇంకా తెలంగాణ రాలేదు, తెలంగాణ రావాలి. వచ్చిందనుకోవడం భ్రమ. ఎందుకంటే అది ఏ ప్రభుత్వం అన్నా ఉండనియండి, ఏ పార్టీ అన్నా అధికారంలో ఉండనియండి, తెలంగాణ ప్రజలకు ఈ 14 ఏళ్ళలో ఒరిగిందేమి లేదు. ఇప్పుడు అంతకంటే అసలు లేదు. ఏం జరుగుతుంది, ఏం చేస్తారంటే, ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు తెలంగాణ సఫర్డ్ ఇర్రెవర్సిబుల్ మైనారిటీ మనది. ఆంధ్రలో ఆ ఎమ్మెల్యేలు వాళ్ళు 3x200 మంది, ఆంధ్రోళ్ళు 200 మంది, 200, 3x200, 2 వంతులు అంటే 200, ఒక వంతు అంటే 100నే తెలంగాణ వాళ్ళు. 294 మంది అంటే 300 అనుకుందాం. వాళ్ళదే చివరికి డెమోక్రసీలు ఏమవుతుంది? ఇన్ డెమోక్రసీ ఓన్లీ హెడ్స్ ఆర్ కౌంటెడ్, నాట్ బ్రెయిన్స్. మెదస్సును లెక్క పెట్టరు, చేతులు లెక్క పెడతారు. వాళ్ళు 200. నారాయణ సాగర్ ఎక్కడ కడదాము? తెలంగాణ ముగిసినాక, సరిహద్దులు ముగిసినాక కడదాం. సరిహద్దులు మునిగే తెలంగాణలో ఉండాలి, పారేదే ఆంధ్రలో ఉండాలి. మొత్తం వాళ్ళే మెజారిటీ. ఎవరైనా వస్తే తెలంగాణ వాళ్ళు ముఖ్యమంత్రులుగా వాడు చెప్పినట్టు వినాలి. పివి నరసింహారావు దేశంలో మైనారిటీ ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు నడిపిండు, కానీ ఇక్కడ మెజారిటీ ప్రభుత్వాన్ని 6 నెలలు నడపలేకపోయిండు, దించి పారేసిండ్రు. చెన్నారెడ్డి 2 సార్లు దించేసిండ్రు, 2 సార్లు గెలిపించిన. అంజయ్య మహామానవతావాది, ఆయన దించి పారేసిండ్రు. ఇక అంతా వాళ్ళే ఉంటారు. కాబట్టి మన ఎమ్మెల్యేలంతా వాళ్ళకి బానిసలై ఉంటారు. పదవి ఇచ్చేది వాడే, పైసలు ఇచ్చేది వాడే, ప్రాజెక్టులు ఇచ్చేది వాడే. కాబట్టి వాని చేతుల బానిసలై ఉన్నారు. ఇప్పుడు కూడా అదే మనస్తత్వం కొనసాగుతున్నది. తెలంగాణ వచ్చినాక కూడా మన ముఖ్యమంత్రి కూడా అట్లే ఉన్నాడు. ఏం తేడా ఉంది? నిన్నటి దాకా లాస్ట్ ఇయర్ రేవంత్ రెడ్డి ముందు కేసీఆర్ ఋషిలాగా కనిపించాడు. ఈ ఏడాది మహా ఋషిలాగా కనిపిస్తున్నాడు. ఆయన ఏం ఎదుగుతలేడు, కానీ ఆయన తగ్గిపోతున్నాడు. ఈయన దీన్ని ఎంకరేజ్ చేయదు కదా. ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాడు? తప్పును తప్పనాలి కదా. పవన్ కళ్యాణ్ వచ్చి మన అందరూ హెచ్చరించిపోతాడా? ఏం చేస్తుంటాడు రేవంత్ రెడ్డి? ఎట్లా మాట్లాడతాడు? మీడియా ఏం మాట్లాడుతుంది?
ఇక్కడ ప్రధాన స్రవంతి మీడియా అంతా వాళ్ళదే కదా, ఇప్పటికి వాళ్ళదే కదా, సినిమాలన్నీ వాళ్ళే కదా, వ్యాపారాలన్నీ వాళ్ళే కదా, కంపెనీలన్నీ వాళ్ళే కదా, ఇప్పటికి వాళ్ళే. మరి ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారు, భాషను ఎక్కిరిస్తారు. వానికి బుద్ధి లేదు, వాడు ఎవడో ఉండే జంజాల పాపయ్య శాస్త్రి, ఆయన ఏమన్నాడు, తెలంగాణది తౌరక్యాంధ్ర అన్నాడు, అంటే టర్కిష్ తెలుగు అట. నీకు బుద్ధి ఉందా? తెలంగాణలో అసలు సిసలు తెలుగు ఉంది. తెలంగాణలో సామెతలు ఎవరు చెప్పిర్రు? మొన్న గరికపాటి చెప్తున్నాడు చక్కటి భాష తెలంగాణది అని. త్రిపురేణి గోపీచంద్ కూడా చెప్పిండు అద్భుతమైన భాష తెలంగాణలో ఉన్నది, చక్కటి సామెతలు ఉన్నాయి, చక్కటి నుడికారాలు ఉన్నాయి. ఈ నుడికారాలు పూర్వం మా దగ్గర కూడా ఉండేది, కానీ ఇంగ్లీష్ చదువులు వచ్చి కాలువలు వచ్చి మొత్తం కొట్టుకుపోయినాయి. జొన్నలు తినే వాళ్ళ భాష అని చెప్పి ఈసరించుకున్నారు. అవి అట్లా పోయి నదుల్లో కాలువల్లో పడిపోయి సముద్రంలో కలిసినాయి, బంగాళాఖాతంలో కలిసినాయి. కానీ హైదరాబాద్కి వస్తే, కర్నూలుకి వస్తే చక్కటి భాష కనిపిస్తుందని త్రిపురేణి గోపీచంద్ రాసుకున్నాడు. మరి వాళ్ళకి తెలుసా ఈ సంగతి? త్రిపురేణి గోపీచంద్ ఎవరో కూడా తెలియదు వాళ్ళకు. చక్కటి భాష, ఏ భాష చెప్పినా కూడా సామెతలు, నుడికారాలు అద్భుతం. నీ దగ్గర ఏమున్నాయి? నువ్వు ఇంగ్లీష్ గులాం అయినావు, ప్రతిదీ ఇంగ్లీషే కదా నీది. ఒకటి తర్వాత ప్రతిదీ ఉర్దే. వానికి తెలియని విషయం ఏంటంటే అంత ఉర్దే వాని భాషలో. వానికి ఉర్దూ అనే సంగతి తెలియదు. వాడు మాట్లాడేది ఉర్దే. కుర్చీ ఉర్దూ తెలుగు, వాడు అనుకుంటుండు తెలుగు అనుకుంటుండు. కుర్సీ ఉర్దూ, కుర్సీ అది కుర్చీ అయింది. చెప్పలు ఉర్దూ. కలం, కలం అంటే బలపం ఒరిజినల్గా. పట్టి, పట్టి కాయ, కలం కాయ, నీ పలకేది, నీ బలపం ఏదని. కలం ఉర్దూ, బలపం అని ఒరిజినల్గా, అది పెన్ అయింది చివరికి. జుల్ఫాలు, రేష్మి జుల్ఫే, పట్టు లాంటి ఎంట్రుకలు, తలెంట్రుకల్ని జుల్ఫే అంటారు. జుల్ఫాలు, జుల్ఫాలండి ఉర్దూ. మద్దతు వాపసు తీసుకున్నారు, మద్దతు ఉర్దూ, వాపసు ఉర్దూ. తాజా ఖబర్ అండి, తాజా ఉర్దూ, ఖబర్ ఉర్దూ. నీది ఏ ఉర్దూ? అది మా ఇలాకా మనిషి అండి. తెలంగాణలో ఎవరు అంటారు మా ఇలాకా మనిషి? ఎవరు అన్నారు? మా తాలూకు మనిషి అండి. సంబంధించి తాలూకు అంటే సంబంధం, ఉర్దూ. తాలూకా అంటే కూడా సంబంధించిందని. తాలూకా అనేది కూడా, జిల్లా అనేది కూడా ఉర్దే. సర్కార్ జిల్లా అసలు తెలుగు అండి అంటాడు. సర్కార్ ఉర్దూ, జిల్లా ఉర్దూ, అసలు ఉర్దూ. తెలుగు అనేది ఒకటే తెలుగు. అసలు ఉర్దూ, నకలు కూడా ఉర్దూ. దరఖాస్తు దాఖలు చేసినారు, దరఖాస్తు ఉర్దూ, దాఖలు ఉర్దూ. దరఖాస్తు తెలుగా?